ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే భారీ భవనాలు సైతం పేకమేడలా కుప్పకూలాయి. భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. 12 నిమిషాల్లోనే ఇంతటి ఘోరానికి కారణమైన భూకంపాలు మయన్మార్, థాయిలాండ్ దేశాల్లోని ఆయా ప్రాంతాల రూపురేఖల్నే మార్చేశాయి. రిక్టర్ స్కేలుపై మయన్మార్లో 6.4, 7.7గా, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 7.3గా భూకంపాలు నమోదయ్యాయి. ఈశాన్య భారతం, బంగ్లాదేశ్లోనూ పలు ప్రాంతాల్లోనూ ఈ ప్రకంపనలు కనిపించాయి. గతంలోనూ తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో భూకంపాలు సంభవించిన ఘటనలు అనేకమున్నాయి. ఇంత ప్రమాదానికి కారణమవుతున్న భూకంపాలను ముందే ఎందుకు గుర్తించలేకపోతున్నాం? శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా అపార ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతున్న భూకంపాలను ముందే ఎందుకు కనుగొనలేకపోతున్నాం? కృత్రిమ మేధతో దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? అక్కడి ప్రజలంతా ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం సమయం అప్పుడే అనూహ్యంగా భూకంపం సంభవించింది. తేరుకునేలోపే మరో భూకంపం వచ్చి పడింది. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 తీవ్ర భూకంపాలు అల్లకల్లోలం సృష్టించాయి. మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. మయన్మార్ పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా రికార్డైంది. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూకంప సమయంలో భవనాల్లోని అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం దాటికి మయన్మార్లో ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలోనే నమోదైంది. భూకంపాలు అనేవి ప్రకృతి వైపరీత్యాలు. ఎన్నో ప్రకృతి అవాంతరాల్లో మరి భూకంపాలు కూడా ఒక దుర్ఘటనలుగా మనం భావిస్తున్నాం. మరి నేడు సంభవించినటువంటి భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ ప్రాంతంలో, ముఖ్యంగా మయన్మార్లో ఎపిసెంటర్ అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి థాయిలాండ్ దిశగా 7.6 రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి భూకంప తీవ్రతగా మరి తెలుస్తున్నది. ఈ భూకంపాలు ఎందుకు వస్తాయంటే అందుకు ప్రధానంగా 3 కారణాలు. భూపలకాల్లో కదలికలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, మానవ తప్పిదాలు అంటే భారీ నీటి ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున జరిగే మైనింగ్ కార్యకలాపాలు. ప్రాథమికంగా ఉండే ఈ 3 కారణాలతో పాటు ఫాల్ట్ లైన్ పరిధిలో ఉండే దేశాలు, ప్రాంతాల్లో తరచూ తీవ్రస్థాయిలో భూకంపాలు వస్తూ ఉంటాయి. నిజానికి మనం చూసే, మనకు తెలిసే భూకంపాలకు భూమిపై నిత్యం చోటు చేసుకునే భూకంపాల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నిత్యం కొన్ని వందల సార్లు భూమి కంపిస్తూనే ఉంటుంది. కానీ రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత తక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనకు తెలియదంతే. కానీ మయన్మార్ అలా కాదు. తీవ్ర భూకంపాలకు కేంద్రమైన జాగైంగ్ ఫాల్ట్ లైన్లో అది ఉండటమే కారణం. ప్రపంచంలో సంభవించే 90% భూకంపాలకు టెక్టానిక్ ప్లేట్ల అమరికల్లో లోపాలే కారణం. ఒక రకంగా వాటినే ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇలా ఎందుకు అంటే మ్యాపుల్లో, గ్లోబుల్లో గుండ్రంగా కనిపించే మన భూమి నిజానికి ఎన్నో ఖండాల సమాహారం. అవి అమరి ఉన్న భూపలకాలు ఏటా అనేక సెంటీమీటర్ల దూరం కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు పుడమి గర్భాన చెలరేగే ఘర్షణ, రాపిడి, ఆ కారణంగా ఏర్పడే ఒత్తిడే భూ ప్రకంపనలకు కారణమవుతుంది. భూకంపం సంభవిస్తుంది. ఈ కంపనం వల్ల ఉత్పత్తయ్యే తరంగాలు గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో నలుదిక్కులా విస్తరిస్తూ భూకంప కేంద్రం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను అల్లకల్లోలం చేస్తాయి. అయితే ఒక్కోసారి అగ్నిపర్వతాల పేలుళ్లు, భూమిలో ఉండే నూనె వాయువుల నిక్షేపాలను వెలికితీయడం వల్ల ఏర్పడే సొరంగాలు కూలినప్పుడు ఏర్పడే పీడనం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూకంపం ఎందుకు వస్తుందంటే ఒక ఎర్త్ క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ ప్లేట్స్ అనమాట. అంటే మేజర్ ప్లేట్స్ ఉంటాయి ఎర్త్ క్రస్ట్. ఈ ప్లేట్స్ దే విల్ బి ఎ మూమెంట్ ఆఫ్ ప్లేట్స్. So there are 7 major plates on the earth అన్నమాట.
సో ఈ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైతే బౌండరీస్ దగ్గర ఉన్నాయో ఆ బౌండరీస్ దగ్గర ఎక్కువ రాపిడ్ జరిగి ఎక్కువ స్ట్రెస్సెస్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడెక్కడైతే స్ట్రెస్సెస్ రిలీజ్ అవుతాయో ఆ జోన్స్ అన్నీ సైస్మిక్ యాక్టివ్ జోన్స్ అని అంటారు. సో ఆ పర్టిక్యులర్ జోను దగ్గర ఎక్కువ భూకంపాలు రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వస్తాయి ఆ పర్టిక్యులర్ ఏరియాస్లోనే. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం జలవనరులు నిరంతరం ప్రవహించే ప్రాంతాల్లో భూమి బలహీనంగా ఉంటుంది. ప్రవాహం వల్ల అక్కడ భూమి లోపల పగుళ్లు మరింత బలహీనంగా మారుతాయి. భూపలకలు జరిగి ఒత్తిడి పెరగడం వల్ల ప్రకంపనలు సంభవిస్తాయి. ఇవి చాలా చిన్నవి, వీటితో భయపడాల్సిన పని లేదు. జలవనరుల ఆనకట్టల వద్ద కూడా భూ ప్రకంపనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీటి నిల్వ వల్ల ఆ ప్రాంతంలో భారం పడుతుంది. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు రిజర్వాయర్ ట్రిగర్డ్ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. మహారాష్ట్రలోని కోయినా డ్యాం ప్రాంతంలో రోజు చిన్న చిన్న భూకంపాలు ఏర్పడుతుంటాయి. గోదావరిలో దీనికంటే తక్కువే వస్తుంటాయి. మనం ముందే చెప్పుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా నిత్యం చిన్న చిన్న భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు గతేడాది ఆగస్టులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కూడా వారం వ్యవధిలో 2 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్తో పోలిస్తే గోదావరి బేసిన్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా వస్తుంటాయని, అయితే ఇవి తక్కువ తీవ్రతతో కూడుకున్నవని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు భూకంప తీవ్రత 5 కంటే ఎక్కువ సార్లు నమోదైంది 3 ప్రాంతాల్లోనే. మొదటిది విజయనగరంలో 110 ఏళ్ల క్రితం వచ్చింది. తరువాత 1967లో సంభవించింది. ఆ తరువాత 1969లో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే ఇప్పటి వరకు పెద్దది. మళ్లీ అంత పెద్ద భూకంపాలు రాలేదు. ఇది ప్రకృతి వైపరీత్యం. దీన్ని మనము ఎప్పుడు తెలుసుకోలేము. కారణం ఏంటంటే ఇంతవరకు కూడా టెక్నాలజీలోనూ ఎటువంటి పరికరము కూడా లేదు. ఏ పరికరం కూడా లేదు మనం ముందుగా గుర్తించడానికి. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే భవంతులు నిర్మిస్తున్నప్పుడు సరియైన నిర్మాణం తీసుకోవాలి. ఈ ఒత్తిడిని తట్టుకునే నిర్మాణాలను కానీ మనం కలిగిస్తే అప్పుడు మనము కొద్ది ఆస్తి నష్టము, ప్రాణ నష్టము తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది అని మేము అనుకుంటున్నాం. భూకంపాలను ముందే గుర్తించలేమా అంటే అది కాస్త కష్టతరమనే చెప్పాలి. క్లిష్టతరమైన చంద్రుడి దక్షిణ ధ్రువం పైన రోవర్లను దించడం, సూర్యుడి అన్వేషణకు ఆదిత్య L1 వంటి అద్భుత ప్రయోగాలు జరుగుతున్నా భూకంపాలను గుర్తించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. భూమి లోపల పొరల్లో సర్దుబాట్లు, భూపలకల కదలికల వల్ల పుట్టుకొచ్చే భూకంపాలు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా తక్కువ తీవ్రత గల భూకంపాలను అంచనా వేయడం మరింత సవాలుగా మారింది. ఇటీవల కాలంలో భూకంపాల ముప్పు ఏమాత్రం లేదని భావించే ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో శాస్త్రీయమైన డీప్ డ్రిల్లింగ్ అంటే భూమి లోతుల్లోకి నిలువుగా తవ్వే ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియను భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేపడుతోంది. తరచూ ప్రకంపనలు సంభవించే మహారాష్ట్రలోని కోయనా, వార్నా ప్రాంత పరిధిలో ఆనకట్టల నిర్మాణం వల్ల సంభవిస్తున్న భూకంపాలపై విస్తృత అధ్యయనం కోసం ఈ అధ్యయనం తలపెట్టారు. ప్రయోగాత్మకంగా మొదట భూమి ఉపరితలం నుంచి 3 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ జరిపారు. ప్రస్తుతం 6 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. భూ విజ్ఞాన శాస్త్ర పరంగా లోతును బట్టి భూ నిర్మాణాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు. పై ఉపరితలాన్ని క్రస్ట్ అంటారు. దీని మందం సాధారణంగా 8 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. క్రస్ట్ కింది భాగాన్ని మాంటిల్ అని, భూకేంద్రం చుట్టూ ఉన్న లోపలి పొరను కోర్ అని అంటారు. డీప్ డ్రిల్లింగ్ ద్వారా క్రస్ట్ లోపలి పొరలు అధ్యయనం చేయవచ్చు. దీని ద్వారా భూకంపాల స్వభావాలు విశ్లేషించడమే కాకుండా భూగ్రహం చరిత్ర, భూగర్భంలోని శిలల రకాలు, జీవరాశుల రూపాలు, వాతావరణ మార్పులను లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. భూకంపాల అధ్యయనంలో ఈ డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియ అత్యంత నమ్మకమైనదిగా గుర్తింపు పొందింది. కాబట్టి ఈ భూకంపాలని మనం ముందుగా గుర్తుపట్టడానికి ప్రస్తుతానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కొన్ని సెకన్ల ముందు వరకే ఉంది. ఇంకా దీని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కానీ ఇంకా దానికి పరిశోధన కానీ జరగాలి. ఈ ఏఐ అంటే కృత్రిమం మీద వచ్చిన తర్వాత
ఆల్రెడీ మనకు వచ్చిన భూకంపాల యొక్క డేటాను రికార్డ్ చేసి ఎంత లోతులో ఉంది ఏంటి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని చేస్తే కొంత మెరుగైనటువంటి ఖచ్చితత్వంతో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇదేమీ భూకంపాలని మనం ముందుగా అంటే చాలా రోజుల ముందే తెలుసుకోవడానికి సాధ్యమయ్యే పని మాత్రం కాదండి. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కృత్రిమ మేధ కూడా భూకంపాలను ముందే గుర్తించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొత్త రకం కృత్రిమ మేత ఆల్గోరిథం రూపొందించారు. ఇది భూకంపాలను 70% ఖచ్చితంగా అంచనా వేస్తున్నట్లు సమాచారం. గతంలో భూకంపాలు వచ్చినప్పుడు నమోదైన సిస్మోగ్రాఫ్ సమాచారంతో దీనికి శిక్షణ ఇప్పించారు. అది ప్రత్యక్ష సీస్మిక్ సమాచారంలో ఏర్పడే గణాంకాల హెచ్చుతగ్గులను అంచనా వేయడానికి నేర్చుకుంది. భూమి లోపల పట్టే స్వల్ప ధ్వనులను విని భూకంప సంకేతాలను గుర్తించే నైపుణ్యాన్ని అలవర్చుకుంది. 7 నెలల పాటు దీన్ని చైనాలోని ఒక ప్రాంతంలో పరీక్షించగా 200 మైళ్ల విస్తీర్ణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం ముందుగానే గుర్తించింది. అయితే భూకంపాన్ని మాత్రం పోల్చుకోలేక తప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇతర ప్రాంతాల్లోనూ పనిచేస్తుందో లేదో ఖచ్చితంగా తెలియకున్నా ఏఐ ఆధారిత భూకంప అంచనా పద్ధతుల పరిశోధనల్లో దీన్ని ఓ మైలురాయిగా భావిస్తున్నారు. తుఫాన్లు, పిడుగులు, వాతావరణంలో సంభవించబోయే మార్పులను శాస్త్ర పరిజ్ఞానంతో ముందే అంచనా వేస్తున్నా భూకంపాలను ముందే గుర్తించడం మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. అకస్మాత్తుగా విరుచుకుపడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతోంది. దీన్ని తప్పించాలంటే డీప్ డ్రిల్లింగ్, ఏఐ ఆధారిత సాంకేతికతలను మరింత అభివృద్ధి చేస్తేనే సాధ్యం. మరి ఆ దిశగా త్వరలోనే ముందడుగుపడి భూకంపాలను ముందే గుర్తించే సాంకేతికత అందుబాటులోకి రావాలని అందరి ఆకాంక్ష.